సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. టైమ్స్ నౌ వార్తలు ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు వస్తున్నటువంటి శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు అనగా సంవత్సర రాశి ఫలితాలు ఎలా ఉంటాయి? 12 రాసుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ఉగాది పండుగ రోజు ముందు రోజు నుంచి ఏలిన నాటి శని ప్రారంభమవుతోంది. సహజంగా ఈ మేషరాశి వారికి దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయ భావములోనికి అనగా 12వ భావంలోనికి శని రావడం వల్ల పని భారము శ్రమ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తోంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారికి మరింతగా శ్రమ అధికం కావడం, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధికంగా ఉత్పత్తులు రావడం, శ్రామికులకి కార్మికులకి ఇతరత్ర చిన్న ఉద్యోగాలు చేసేవారందరికీ కూడా విపరీతంగా పని వచ్చేటువంటి వాతావరణం ఉంటుంది. సహజంగానే శని భగవానుడు అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఏలినాటి శని కానీ వచ్చినప్పుడు పనినే దైవంగా భావించి పనిచేసేటువంటి తత్వాన్ని, ఒక రకమైనటువంటి క్రమశిక్షణను, నిరంతరం పనిచేసేటువంటి మనస్తత్వాన్ని ప్రసాదిస్తాడు. ఈ రకంగా ఏలినాటి శని వల్ల ఏమీ భయపడకుండా మేషరాశి వారికి పని అనగా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో పని భారం పెరుగుతుంది. ఆ పనికి తగినటువంటి ఫలితం కూడా వారు అందుకోగలుగుతారు. మే నెల 14వ తారీఖు వరకు వృషభ రాశిలో మేషరాశి వారికి గురువు సంచరిస్తున్నాడు. ఈ గురువు భాగ్య వ్యయాధిపతి అయినటువంటి ఈ గురువు మేషరాశి వారికి ద్వితీయ భావంలో సంచరించడం వల్ల మే 14 వరకు వీరి మాటకు విలువ పెరుగుతుంది. నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. అలాగే పూర్వ పుణ్యం వల్ల తండ్రి యొక్క ఆశీస్సులు కానీ తండ్రి నుంచి రావాల్సిన సహాయం కానీ అందుకుంటారు. అలాగే సమాజంలో మంచి గుర్తింపును కూడా తెచ్చుకోవడానికి మేషరాశి వారికి అవకాశం ఉంది. మే 14 తర్వాత గురువు మిథున రాశిలోనికి ప్రవేశించినప్పుడు కాస్త గురుబలం తగ్గేటువంటి పరిస్థితి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఉంటుంది. ఇప్పుడు వ్యయములో ఉన్నటువంటి రాహువు మే నెల 18 తర్వాత ఆయన 11వ భావమైనటువంటి కుంభరాశిలోనికి వెళ్ళడం వల్ల ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం విశేషమైనటువంటి సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది. రాహువు 11వ భావంలో ఈ సంవత్సరం అంతా సంచరిస్తున్నాడు మే 18 నుంచి. అలాగే మే 18 వరకు కూడా షష్ఠమ భావంలో కన్యారాశిలో కేతు సంచారం వీరికి మే 18 వరకు రుణ రోగ శత్రు విముక్తిని ప్రసాదించే వాతావరణం కనిపిస్తుంది. అలాగే వీరికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు, అలాగే పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు కూడా ఈ మేషరాశి వారికి విపరీతంగా ఈ సంవత్సరం యోగిస్తున్నారు. మే 18 తర్వాత కేతువు ప్రతికూలంగా ఉన్నాడు కనుక నిత్య గణపతి ఆరాధన చేసుకోండి. అలాగే 2025 మే నెల 14 తర్వాత గురువు తృతీయ భావంలోనికి వెళ్ళి గురుబలం తగ్గుతుంది కనుక దత్తాత్రేయ స్వామివారిని దర్శించి స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఏలినాటి శని అని భయపడకుండా మీకు అవకాశం ఉంటే శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించండి. అవకాశం లేని వారు శనివారం రోజు ఆంజనేయ స్వామిని కానీ లేకపోతే పరమశివుని యొక్క శివలింగాన్ని కానీ దర్శించి నమస్కరించుకోండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ సంవత్సరం మేషరాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాండాయ ఫలాలను కన్నా పరిశీలిస్తే మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7గా చెప్పడం జరిగింది. ఈ సంవత్సర పూర్తి ఫలితాలని ఆలోచించినప్పుడు 50 నుంచి 60% శుభఫలితాలు రావడానికి మేషరాశి వారికి అవకాశం ఉంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం తెలుగు సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3గా చెప్పడం జరిగింది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం విశేషమైనటువంటి సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు దశమ భావంలో ఉన్నటువంటి శని భగవానుడు ఉగాది రోజు ముందు రోజు నుంచి కూడా లాభభావంలోనికి వస్తున్నాడు మీనరాశిలోనికి. ఈ రకంగా శని వీరికి భాగ్య దశమాధిపతి అయి లాభములో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ చిన్న తరహా ఉద్యోగాలు చేసేవారికి కానీ చిన్న శ్రామిక కార్మిక కర్షకులకు కానీ మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో మనం పనిచేసేటువంటి చిన్న పనివారు కానీ లేకపోతే కార్యాలయంలో పనిచేసేటువంటి చిన్న ఉద్యోగుల నుంచి పూర్తి సహకారాన్ని అందుకుని సంతోషంగా ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది.
ఇప్పుడు గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. దాన్ని జన్మ గురువుగా మనం తీసుకోవచ్చు. జన్మరాశిలో ప్రజా సంబంధాలు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అష్టమ లాభాధిపతి అయినటువంటి ఈ గురువు జన్మరాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి పెద్దవాళ్ళ పరిచయం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలను అవకాశాలను అందుకోగలుగుతారు. అలాగే వారి ఆశీస్సులు వారి అభినందనలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. మరి ఇప్పటి వరకు రాహు 10వ భావంలో ఉండేవారు. ఇప్పుడు ఆయన మీనరాశిలోనికి వస్తున్నాడు ఈ సంవత్సరం మే 18 నుంచి. కనుక రాహు కూడా 11వ భావంలో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటుంది. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించుకోగలుగుతారు. నూతన వ్యక్తుల వల్ల మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. రాహువు శని గురువు మే 14 తర్వాత జన్మరాశిలో ఉన్నటువంటి గురువు ద్వితీయ భావానికి మిథున రాశిలో వెళ్ళడం వల్ల మరింత గురుబలం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రకంగా గురువు వల్ల 100% శుభఫలితాలు ఉన్నాయి. అలాగే శని వల్ల 100% శుభఫలితాలు ఉన్నాయి. రాహు వల్ల 100% శుభఫలితాలు అందుకుంటున్నారు. ఈ 12 రాశుల్లో ఈ నూతన విశ్వావసునామ సంవత్సరంలో ఎక్కువ శుభఫలితాలు అందేటువంటి అతి కొద్ది రాశులలో వృషభ రాశి వారు ఒకరిగా చెప్పుకోవచ్చు. కాకపోతే వృషభ రాశి వారికి ఈ సంవత్సరము వారి రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు కొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా ఉన్నారు. అలాగే కుజుడు కూడా కొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా ఉన్నాడు. రవి కూడా అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎప్పుడైతే కేతువు వీరికి ఇప్పుడు 5వ భావంలో ఉన్నాడో ఆయన మే 18 తర్వాత 4వ భావంలోనికి రావడం వల్ల కుటుంబ పరంగా సంతాన పరంగా ఆలోచనల పరంగా కొద్దిగా వీరు ఏదైనా ఆత్మీయుల విషయంలో నిరాశను ఎదుర్కొనే వాతావరణం ఉంటుంది. కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి. అలాగే గణేశానికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోండి. అవకాశం ఉంటే మీరు లక్ష్మీ గణపతి హోమం ఒకసారి మీరు జరిపించుకోవడం వల్ల మీ కుటుంబంలో కానీ ఆలయంలో కానీ మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని సందర్శించి అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ప్రతిరోజు కూడా కనకదార స్తోత్రం చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి మీకు అవకాశం ఉన్నప్పుడు ఒకసారి మంగళవారం రోజు స్వామివారిని సందర్శించి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఈ నూతన తెలుగు సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క రాశి ఫలితాలు. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా 60 నుంచి 70% శుభఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3గా చెప్పడం జరిగింది. జన సంబంధాలు విపరీతంగా పెరిగేటువంటి సూచన కనిపిస్తోంది. ఎందుకంటే ఈ మిథున రాశి వారికి ఉగాది పండగ ముందు రోజు నుంచి శని భగవానుడు 10వ భావంలోనికి వస్తున్నాడు. శని భగవానుడు 10వ భావంలోనికి వస్తే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకి ఉన్న ఉద్యోగులకి మరింతగా పదవి బాధ్యతలు పెరగడానికి లేకపోతే ఉన్నత ఉద్యోగం రావడానికి పదోన్నతులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ రియల్ ఎస్టేట్ రంగాల్లో పనిచేసేటువంటి వారికి కానీ విపరీతంగా ఈ సంవత్సరము వారికి పని ఉంటుంది. పని తాలూకు ఫలితం కూడా అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాహువు 10వ భావంలో శుభఫలితాలను అందిస్తున్నాడు. ఆ తర్వాత మే 18 తర్వాత ఆయన భాగ్యభావంలోనికి వెళ్తాడు. అప్పుడు మాత్రమే కాస్త తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మిథున రాశి వారికి కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాగే ఈ సంవత్సరము మిథున రాశి వారికి మే 18 తర్వాత కేతువు పూర్తిగా 100% శుభఫలితాలను అందిస్తున్నాడు. అనగా సింహరాశిలో కేతువు 3వ భావంలో సంచరించడం వల్ల వీరికి జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. అలాగే భగవంతుని ఆశీస్సులతో ఈ సంవత్సరం అంతా కూడా వీరు అనుకున్న పనులు చాలా వరకు పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ కానీ సంతానం విషయంలో శుభవార్తలు వినేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మిథున రాశి వారు ఈ సంవత్సరము ఆదాయాన్ని పెంచుకుంటారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. అలాగే బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఏదైనా భూ సంబంధమైనటువంటి లాభాలు అందుకుంటారు. అధికారుల నుంచి అభినందనలు పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. మరి మిథున రాశి వారు నిత్యం ఈ దశమ శని నుంచి కొంచెం వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి ఆంజనేయ స్వామి ఆలయానికి శనివారం రోజు వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ నిర్వర్తించుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. అలాగే భాగ్య రాహు దోషం నుంచి బయటపడడానికి మే 18 తర్వాత కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించుకుని అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా చెప్పడం జరిగింది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో 11వ భావంలో అనగా లాభభావంలో గురువు సంచరిస్తున్నాడు. ఆయన మే 14 వరకు 11వ భావంలోనే ఉంటాడు. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు
లాభభావంలో 11వ భావంలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించుకోగలుగుతారు. తండ్రి నుంచి సహాయాన్ని కానీ, తండ్రి నుంచి ఆస్తులు కానీ, ఆదాయాన్ని కానీ అందుకునేటువంటి పరిస్థితి ఈ కర్కాటక రాశి వారికి ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వారు మే 14 తర్వాత గురువు వ్యయభావంలోనికి వెళ్ళడం వల్ల వారు గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సి ఉంటుంది. సిద్ధి సాయినాథుని కానీ, రాఘవేంద్ర స్వామిని కానీ, దత్తాత్రేయ స్వామిని కానీ ఈ సంవత్సరం మే 14 తర్వాత ఒకసారి వారు దర్శించుకొని రావడం వల్ల గురుబలం పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే మే 18 వరకు కేతువు వారికి పూర్తి సహకారాన్ని అందిస్తున్నాడు. సోదరుల నుంచి సహకారం కానీ, లేకపోతే జనాల నుంచి సహకారం కానీ అందిస్తున్నాడు. భగవంతుని ఆశీస్సులు కూడా ఉంటుంది. మే 18 తర్వాత కేతువు ద్వితీయ భావంలో సింహరాశి రావడం వల్ల కొన్ని కుటుంబపరమైనటువంటి చిన్న చిన్న నిరాశలు కానీ, మీ మాటల వల్ల అపార్థాలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిత్య గణపతి ఆరాధన మే 18 తర్వాత ఈ కర్కాటక రాశి వారు నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇప్పుడు భాగ్యంలో ఉన్నటువంటి సూర్యభగవానుడు మే 18 తర్వాత అష్టమానికి వస్తున్నాడు. ఈ కారణం చేత మీరు ఏదైనా దురాశ పనులతో కానీ, అత్యాశ పనులతో కానీ సావాసం చేసి వారితో మోసపోవడానికి అవకాశం ఉంటుంది. కనుక అటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిత్యం దుర్గాదేవిని స్మరిస్తూ శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోవడం వల్ల ఈ అష్టమ రాహు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అష్టమ శని దోషం తొలగింది. వారికి ఉగాది పండుగ ముందు రోజు నుంచి కూడా శని భగవానుడు భాగ్యంలోనికి మీనరాశిలోనికి రావడం వల్ల వీరు కాస్త వ్యవసాయ రంగంలో కానీ, ఇతరతర కార్మిక శ్రామిక రంగాల్లో పనిచేసే వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. తండ్రి గారి ఆరోగ్యం కుదురుపడడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం 60 నుంచి 70% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. నిత్యం లలితాదేవిని స్మరిస్తూ సూర్య భగవానుడికి సంబంధించినటువంటి సూర్యాష్టకాన్ని చదువుకుంటూ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటూ ఈ సంవత్సరం మరింతగా మంచి ఫలితాలు పొందడానికి ఈ కర్కాటక రాశి వారికి అవకాశం ఉంటుంది. శ్రీ విశ్వావసునామ తెలుగు సంవత్సరంలో ఉగాది పండుగ నుంచి కూడా ఈ నూతన తెలుగు సంవత్సరంలో సింహరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ సింహరాశి వారికి ఈ నూతన తెలుగు సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6గా చెప్పడం జరిగింది. పంచమ అష్టమాధిపతినటువంటి గురువు 2025 మే 14 నుంచి లాభములోనికి మిథున రాశిలోనికి వస్తున్నారు. ఈ రకంగా గురువు మిథున రాశిలో సంచరించడం వల్ల సింహరాశి వారికి అది లాభభావం కావడం వల్ల, ఈ సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి గురువు కావడం వల్ల వీరి ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. అలాగే సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి మంచి ఫలితాలు రావడానికి, లేకపోతే ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో ఏదైనా పరీక్షలు రాసినా, ఇంటర్వ్యూల్లో ఏదైనటువంటి ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా సుఫలితాలు రావడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది విద్యార్థులకి. అలాగే ఆకస్మికంగా సింహరాశి వారు ఈ సంవత్సరంలో ఆదాయాన్ని అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. వీరు ఆశించిన ఆదాయం కంటే కూడా రాదు అనుకున్నటువంటి ఆదాయం కూడా ఈ సంవత్సరము వీరికి అనుకోకుండా ఆకస్మికంగా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరము 8వ భావంలో ఉన్నటువంటి రాహువు 7వ భావానికి అనగా మే 18 తర్వాత 7వ భావానికి రావడం వల్ల, అలాగే ద్వితీయ భావంలో ఉన్నటువంటి కేతువు జన్మరాశిలోనికి రావడం వల్ల కాలసర్ప దోషం సూచిస్తోంది, అనగా రాహుకేతు దోషం చూపిస్తోంది. ఈ సింహరాశి వారు ఈ సంవత్సరంలో ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది. అలాగే వీరికి అష్టమ శని దోషం కూడా కనిపిస్తోంది. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం శని భగవానుడు 7 నుంచి అష్టమానికి వెళ్తున్నాడు కనుక అష్టమ శని దోషం వల్ల ఆకస్మికంగా వారికి లాభం ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా శారీరకపరమైనటువంటి శ్రమను కలిగించేటువంటి చిన్న చిన్న రోగాలు కానీ, సోమరితనం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం కానీ, లేకపోతే చిన్న చిన్న పనివారి యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కారణం చేత ఈ సింహరాశి వారు ఏమాత్రం అవకాశం ఉన్న శనీశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ ఆలయంలో ఉన్నటువంటి శనీశ్వర స్వామిని సందర్శించి ఆయనకు నువ్వుల నూనెతో అభిషేకం కానీ, నువ్వుల నూనెతో దీపారాధన కానీ చేసుకొని రావడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఈ సంవత్సరం నిత్యం సూర్యాష్టకం చదువుకుంటూ, సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకుంటూ, అలాగే శనివారం రోజు దశరథ కృత శని స్తోత్రాన్ని చదువుకుంటూ శనీశ్వర స్వామి దర్శనం చేసుకోండి. అంత దూరం వెళ్ళలేని వారు శనివారం రోజు ఈశ్వరుని ఆలయానికైనా వెళ్ళి స్వామివారికి పాలాభిషేకాన్ని నిర్వర్తించండి. ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే నిత్యం గణపతి ఆరాధన చేసుకోండి, గణేశాష్టకం చదువుకోండి. గోవుల
దగ్గరికి వెళ్ళి, అనగా గోశాల దగ్గరికి వెళ్ళి ఉలవలను బాగా ఉడికించి కాస్త బెల్లం పొడితో కలిపి ఆ ఆవులకు గోవులకు ఆహారం అందించండి. అలాగే వయోవృద్ధులకు శనివారం రోజు మీ చేతనైనంత వరకు ఆహార పానీయాలు అందించండి. ఈ రకంగా చేయడం వల్ల సింహరాశి వారు ఈ సంవత్సరం రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఉద్యోగపరంగా కానీ మరింతగా అభివృద్ధిని సాధించి ఆ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం తెలుగు సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరము 60 నుంచి 70% శుభఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ నూతన తెలుగు సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2గా చెప్పడం జరిగింది. అలాగే రాజ్యపూజ్యం 6, అవమానం 6గా చెప్పడం జరిగింది. కన్యా రాశి వారికి ఈ సంవత్సరము భాగ్యభావంలో సంచరించేటువంటి ఈ గురువు మే 14 తర్వాత ఆయన దశమ భావంలోనికి వస్తున్నాడు. భాగ్యభావంలో గురువు 100% శుభఫలితాలు ఇచ్చిన దశమ భావంలో కూడా 70 నుంచి 80% శుభఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. గురువు మే 14 వరకు కూడా తండ్రి నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందిస్తాడు. పూర్వపుణ్యం వల్ల ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. మే 14 తర్వాత దశమ భావంలో గురువు సంచారం వల్ల మీకు పని భారం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ, నూతన వ్యాపారాలు ప్రారంభించడం, లేకపోతే నూతన ఉద్యోగాలు సాధించుకోవడం, నూతన అవకాశాలను పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మీకు ఎంత పని చేస్తే అంతటి ఫలితాన్ని, అంతటి గుర్తింపును ఈ సంవత్సరం మీరు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే కన్యా రాశి వారికి షష్టమ భావంలో ఉన్నటువంటి శని భగవానుడు సప్తమ భావానికి వెళ్ళడం జరిగింది. సప్తమ భావంలో శని మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, జనాలతో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే మీరు కట్టాల్సినటువంటి ప్రభుత్వపరమైనటువంటి ఇతరత్ర శాఖలకు సంబంధించిన పన్నులు ఏదైనా మర్చిపోవడం వల్ల దానికి అపరాధ రుసుముతో మీరు ఈ శని సప్తమ భావంలో ఉండడం వల్ల కట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. తప్పనిసరిగా శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి తమలపాకురం పూజను నిర్వర్తించి సుందరకాండ పారాయణం చేసుకోండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ సప్తమ శని దోషం నుంచి ఈ కన్యా రాశి వారు బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే సప్తమ భావంలో సంచరించేటువంటి రాహువు మే 18 తర్వాత షష్టమ భావంలోనికి కుంభరాశిలోకి రావడం వల్ల మీరు ఈ సంవత్సరం ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేసి విజయాన్ని పొందగలుగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి మంచి ఫలితాలు అందుకుంటారు. నూతన ఉద్యోగాలు కానీ, నూతన అవకాశాలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలి అన్నటువంటి విద్యార్థులు ఈ సంవత్సరం విదేశాల్లో వెళ్ళి అక్కడ ఉన్నత చదువులు చదువుకోవడానికి, లేకపోతే ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు నిర్వర్తించే వ్యాపారాలకి ఈ సంవత్సరం అధికంగా లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. నూతన సంస్థల్లో మీరు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా సంతోషంగా ఆర్థిక అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకునే పరిస్థితి కన్యా రాశి వారికి ఈ షష్టమ రాహు వల్ల వీరికి ఏర్పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం కేతు ఒక్కడు మాత్రమే కాస్త ప్రతికూలంగా సంచరిస్తున్నారు. నిత్యం గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి. ఏమాత్రం అవకాశం ఉన్నా కాణిపాకంలో ఉన్నటువంటి అక్కడ వరసిద్ధి వినాయక స్వామిని సందర్శించి స్వామివారికి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల ఈ కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే దశమ గురువు కూడా కాస్త పనిభారాన్ని పెంచుతున్నారు కనుక షిర్డీ సాయినాథ్ అనే ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని సందర్శించండి. షిర్డీ మహారాష్ట్రలో ఉండే షిర్డీ సాయినాథ్ అనే ఆలయానికి వెళ్ళలేని వారు మనకు అందుబాటులో ఉండే షిర్డీ సాయినాథ్ అనే ఆలయానికి వెళ్ళి గురువారం రోజు స్వామివారికి అర్చన కానీ అభిషేకం నిర్వర్తించండి. 3 పసుపు వర్ణపు అరటి పండ్లను స్వామివారి పాదాల దగ్గర పెట్టి స్వామివారికి నమస్కరించుకుంటండి. అలాగే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం వారి రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు సానుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వారికి అసౌకర్యాలను ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. కనుక సీతారామచంద్రమూర్తిని సందర్శించుకుని బుధవారం రోజు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోండి. సీతారామచంద్రమూర్తికి తులసి ఆకుల మాలను సమర్పించండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కూడా అప్పుడప్పుడు ఆరాధన చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు సంబంధించిన భూముల యొక్క వివాదాల నుంచి మీరు బయటపడగలుగుతారు. వాహన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని తొలగించుకోగలుగుతారు. నిత్యం సూర్య భగవాన్ని సందర్శించుకోవడం వల్ల మీ అధికారుల నుంచి మీకు అభినందనలు, అధికారుల యొక్క సహాయం పుష్కలంగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకి ప్రభుత్వం నుంచి అవకాశాలు కానీ, లేకపోతే వారి యొక్క పార్టీ నుంచి, అధిష్టానం నుంచి నూతన అవకాశాలు రావడానికి కూడా ఈ సంవత్సరం కన్యా రాశి వారికి అవకాశం ఉంటుంది. నూతన తెలుగు సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారికి వార్షిక ఫలితాలు. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5గా చెప్పడం జరిగింది. రాజ్యపూజ్యం 2, అవమానం 2గా చెప్పడం జరిగింది. ఈ తులారాశి వారికి ఒక సమతుల్య భావం కలిగి చాలా వరకు కూడా సామరస్య భావంతో అన్నిటినీ అర్థం చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం ఈ నూతన సంవత్సరంలో కనిపిస్తుంది. తులారాశి వారికి ఈ సంవత్సరం విపరీతమైనటువంటి
వారికి ఒక రకమైనటువంటి ఆదాయం కానీ, అభివృద్ధి కానీ, అవకాశాలు కానీ అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. 90% సుఫలితాలు రావడానికి ఈ తులారాశి వారికి ఈ నూతన సంవత్సరంలో వారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా షష్టమ భావంలో సంచరించేటువంటి రాహువు మే 18 వరకు కూడా వీరికి విదేశీ వ్యవహారాలన్నీ సానుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వీరు చేసేటువంటి ఎగుమతి దిగుమతుల లాభాలు అందుకోగలుగుతారు. విదేశాల్లో విద్యార్థులకు సుఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంది. విదేశాల్లో చదువుకునేటువంటి విద్యార్థులు, విదేశాల్లో ఉద్యోగాలు చేసేటువంటి వారికి కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. తులారాశి వారికి నూతన వ్యక్తుల వల్ల, నూతన సంస్థల వల్ల, నూతన ఉద్యోగాల వల్ల ఈ సంవత్సరం మంచి ఫలితాలు మే 18 వరకు ఉన్నాయి. ఆ తర్వాత పంచమ రాహువు మారడం వల్ల కొన్ని సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో మీరు మే 18 తర్వాత చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కారణం చేత మే 18 తర్వాత మీరు కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమం నిర్వర్తించి ఎర్రటి పూలమాలను సమర్పించండి. కనకదుర్గాదేవి ఆలయం అందుబాటులో లేనటువంటి ఈ తులారాశి ప్రేక్షకులందరూ కూడా చాముండేశ్వరి అమ్మవారి గుడి అందుబాటులో ఉంటే అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించే కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. అలాగే ఈ తులారాశి వారికి వ్యయభావంలో ఉన్నటువంటి కేతువు ఈ సంవత్సరం 100% లాభభావంలోనికి వెళ్తున్నాడు మే 18 నుంచి. ఆ కారణం చేత తీర్థయాత్రలంతా కూడా సులభంగా చేసుకోగలుగుతారు. భగవంతునికి సంబంధించిన ఆరాధన, భగవంతునికి సంబంధించిన హోమాలు, పూజలు ఇవన్నీ కూడా అతి సునాయాసంగా ఈ సంవత్సరం మీరు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు మీకు పుష్కలంగా లభిస్తుంది. మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే అభివృద్ధిని, ఆదాయాన్ని, నూతన అవకాశాలను మీరు తులారాశి వారి ఈ సంవత్సరం అందుకోవడానికి లాభంలో ఉండే కేతు మీకు ఎంతగానో సహకరిస్తాడు అని చెప్పవచ్చు. మే 14 వరకు అష్టములో ఉన్నటువంటి రాహువు ఈ సంవత్సరం ఆయన భాగ్యభావంలోనికి వెళ్ళడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. అలాగే మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. మీరు చేసేటటువంటి సత్కార్యక్రమాలకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడమే కాకుండా మీకు ఒక రకమైనటువంటి అభినందనలు, లేకపోతే మీకు ఒక రకమైనటువంటి ఒక అవార్డు లాంటిదే లభించేటువంటి అవకాశం కూడా తులారాశి వారికి ఈ సంవత్సరం కనిపిస్తుంది. అలాగా మీరు మంచి సత్కారాలు పొందేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. పంచములో ఉన్నటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం మీకు సంవత్సరం ప్రారంభించినప్పటి నుంచి కూడా షష్టమ భావంలోనికి వెళ్ళడం వల్ల వ్యవసాయ రంగంలో మంచి లాభాలు పొందుతారు. పోటీ ప్రపంచంలో మేజైనటువంటి శైలిలో విజయాలు అందుకుంటారు. అలాగే చాలా కార్యక్రమాలు సునాయాసంగా ఈ సంవత్సరం మీరు అందుకుంటారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారు కానీ, వ్యవసాయ రంగాల్లో పనిచేసేవారు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ అనుకున్న దానికంటే కూడా అధికంగా అభివృద్ధిని సాధించేటువంటి అవసరం ఈ సంవత్సరం వీరికి కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. మే 18 వరకు మీకు వ్యయములో కేతువు ఉన్నాడు కనుక గణపతి ఆరాధన చేసుకోండి. అలాగే మే 14 వరకు అష్టమ గురువు ఉంది కనుక దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించి గురు చరిత్ర పారాయణం చేయండి. శనగల నైవేద్య సమర్పణ చేయండి. ఈ నూతన తెలుగు సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14గా చెప్పడం జరిగింది. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 2గా చెప్పడం జరిగింది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి ఈ గురువు వీరికి సప్తమ భావంలో మే 14 వరకు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తించుకోగలుగుతారు. స్థిరాస్తుల నుంచి ఆదాయం అందుకోగలుగుతారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంతో సత్సంబంధాలు పెరుగుతాయి. మీరు చేసేటువంటి సత్కార్యాలకు సమాజంలో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే పంచములో ఉన్నటువంటి రాహువు మే 18 తర్వాత ఆయన చతుర్థ భావంలోనికి రావడం వల్ల కుటుంబంలో ఒక నూతన ఉత్సాహం ఏర్పడుతుంది. కుటుంబపరమైనటువంటి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో ప్రజలందరూ కూడా, కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా ఉండే వాతావరణం కనిపిస్తుంది. అలాగే లాభభావంలో సంచరించేటువంటి కేతువు ఈ సంవత్సరము మే 18 వరకు లాభభావములో, మే 18 తర్వాత దశమ భావంలో సంచరిస్తున్నాడు. ఈ వృశ్చిక రాశి వారికి కేతువు ఈ సంవత్సరం పూర్తిగా సహకారాన్ని అందిస్తున్నాడు. దశమ భావంలో కానీ, లాభభావంలో కానీ ఆయన మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ భగవంతుని ఆశీస్సులతో ఈ సంవత్సరం మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నిరాడంబరంగా, ఏమాత్రము ఆడంబరాలకు పోకుండా, ఏమాత్రము అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా ప్రశాంతంగా మీరు అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. మీకు మీదైనటువంటి ఒక శైలిలో మీకు ఒక గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. పంచమ రాహువు మే 18 వరకు ఉన్నప్పటికీ ఆ తర్వాత చతుర్థ రాహువు ఉన్నాడు కనుక నిత్యం దుర్గాదేవిని దర్శించి అమ్మవారికి
కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. శ్రీ సూక్తము, శ్రీ దేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. కొన్ని మినుములను పక్షులకు ఆహారంగా ఇవ్వండి. ఈ రకంగా చేయడం వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మే 14 తర్వాత ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు సప్తమ భావాన్ని వదిలిపెట్టి అష్టమ భావానికి వెళ్తున్నారు కనుక కొంతమంది జనాలతో మీకు మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కారణం చేత అష్టమ గురుదోషం వెళ్ళడానికి మీరు దక్షిణామూర్తి శ్లోకాలు చదవండి, హయగ్రీవ స్వామి స్తోత్రాలు చదవండి. శనగలను గురువారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ నైవేద్యంగా తయారు చేసి స్వామివారికి సమర్పణ చేయండి. అలాగే ఈ నిరంతరం దక్షిణామూర్తి శ్లోకాలు, హయగ్రీవ స్వామి స్తోత్రాలతో మీరు పారాయణం చేసుకుంటూ గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి వారు ఏమాత్రం అవకాశం ఉన్నా కనకపుష్యరాగం ఎల్లో సఫైర్ని 3 నుంచి 4 క్యారెట్ల ఈ కనకపుష్యరాగాన్ని కుడి చేతి చూపుడు వేలుకు మీరు ధరించడం వల్ల మరింతగా గురుబలం పెరగడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఆ వృశ్చిక రాశి యొక్క అధిపతి అయినటువంటి కుజుని యొక్క ప్రీత్యర్థం అనగా కుజగ్రహం యొక్క అనుకూలత కోసం వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. అలాగే మీకు గురుబలం తగ్గుతుంది కనుక మే 14 తర్వాత మీరు పనిచేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క అభినందనలు అందుకోవడానికి, అధికారుల యొక్క సహాయాన్ని పొందడానికి మీరు సూర్యాష్టకం చదువుకోండి. సూర్య భగవాన్ని యొక్క నమస్కారాలు చేసుకోండి. సూర్య నమస్కార ఆసనాలు చేసుకోండి. ఈ రకంగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి స్నానం ఆచరించి సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మీరు అధికారుల యొక్క సానుకూలతను కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా చెప్పడం జరిగింది. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము జన్మరాశ్యాధిపతి మరియు చతుర్థాధిపతి అయినటువంటి గురువు మే నెల 14 వరకు కూడా వృషభ రాశిలో షష్టమ భావంలో సంచరిస్తున్నాడు. ఇది గురువు యొక్క ప్రతికూలతను సూచిస్తుంది. అయితే మే 14 తర్వాత వీరికి మిథున రాశిలోనికి గురువు ప్రవేశించడం వల్ల సప్తమ గురువు వీరికి విశేషమైనటువంటి సుఫలితాలను అందిస్తారు. కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు నిర్వర్తించుకోగలుగుతారు. మే 14 తర్వాత కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు. వీరు చేసేటువంటి ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు కానీ లేకపోతే వ్యాపారంలో లాభాలు కానీ అందుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు లాభాలు రావడానికి అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. అలాగే విద్యార్థులకు ముఖ్యంగా వారు రాసేటువంటి కాంపిటేటివ్ పరీక్షల్లో అనగా వారు రాసే పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను పొంది నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నత చదువుల కోసం వీరు రాసే పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించుకొని ఉన్నత చదువులకి ఈ ధనుస్సు రాశి విద్యార్థులు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. మరి తృతీయ భావంలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా చతుర్థానికి వెళ్ళాడు అనగా మీన రాశిలోకి వెళ్ళాడు. దీన్నే అర్ధాష్టమ శని దోషం అంటాము. ఈ కారణం చేత కొన్ని పనులంతా కూడా కష్టపడి చేసినప్పటికీ కుటుంబపరమైనటువంటి కొన్ని కార్యక్రమాల్లో అనవసరంగా దుబారా ఖర్చులు చేయడం వల్ల ఆర్థిక సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఉదర సంబంధమైన చిన్న చిన్న అనారోగ్యాలు రావడానికి ఈ అర్ధాష్టమ శని వల్ల అవకాశం ఉంటుంది. కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా శనేశ్వరి ఆలయానికి వెళ్ళి శనివారం రోజు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అంతటి దూరం వెళ్ళలేని వారు శనివారం రోజు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే నిత్యం బిల్వాష్టకం చదువుకోండి. అలాగే శనివారం రోజు గోవులకు ఆహార పానీయాలు అందించండి. వయోవృద్ధులకు చేతనైనంత వరకు మీరు సహాయం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ ధనుసు రాశి వారికి చతుర్థ భావంలో ఉన్నటువంటి రాహువు మే 18 తర్వాత కుంభరాశిలోనికి రావడం వల్ల ఆయన తృతీయ భావంలో సంచరించడం వల్ల విపరీతమైన సుఫలితాలను అందించే వాతావరణం ఈ రాహువు వల్ల ఈ ధనుసు రాశి వారికి సంవత్సరం ఉంది అని చెప్పవచ్చు. జన సహకారం పెరుగుతుంది. వీరికంటే చిన్నవారైనటువంటి సోదర సోదరీమణుల యొక్క సహకారం పెరుగుతుంది. విదేశీ వ్యవహారాలంతా కూడా సానుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి చదువుకోవడానికి అనే విద్యార్థులు సులక్షణంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉద్యోగాలకు ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూల వాతావరణం ఉంటుంది. విదేశాలతో సత్సంబంధాలు కలిగి ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. నూతన వ్యక్తుల సహాయం మరింతగా రావడానికి అవకాశం కనిపిస్తుంది. మే 18 వరకు దశమ భావంలో ఉన్నటువంటి కేతువు అనుకూలంగా ఉన్నాడు. మే 18 తర్వాత ఆయన భాగ్యభావంలోనికి సింహరాశిలోనికి వెళ్ళడం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని పనుల్లో ఆటంకం జరగడానికి అవకాశం కనిపిస్తుంది. కొన్ని కార్యక్రమాలు మీరు ఎంతో ఇష్టంగా చేసేటువంటి కార్యక్రమాలు నిరాశను కలిగించే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. కనుక ధనుసు రాశి వారు నిత్యం మే 14వ తారీఖు తర్వాత గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి.
కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల ఈ భాగ్యకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీరికి పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు అనుకూలించడం కోసం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకుంటూ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించడం వల్ల భూములు కొనుగోలు చేయడం కానీ భూముల అమ్మకం వల్ల అధికంగా లాభాలు అందుకోగలుగుతారు. అలాగే ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్యుడు సానుకూలంగా ఉండడం కోసం ఆదిత్య హృదయం చదువుకోండి. ఆదివారం రోజు గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పని వారికి అందించండి. ఈ రకంగా చేయడం వల్ల ధనుసు రాశి వారు మరింతగా అభివృద్ధిని సాధించుకొని అధికారుల నుంచి సహకారాన్ని పొంది ప్రభుత్వం నుంచి సహకారాన్ని పొందుతారు. తండ్రి నుంచి కూడా సహకారాన్ని పొందగలుగుతారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ మకర రాశి వారికి ఈ నూతన తెలుగు సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా చెప్పడం జరిగింది. మకర రాశి వారికి ఈ సంవత్సరం 80 నుంచి 90% శుభఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ మకర రాశి వారికి ఏళ్నాటి శని దోషం పూర్తిగా తొలగిపోయింది. వీళ్ళ జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా మీనరాశిలోనికి శని వెళ్ళడం వల్ల గత 7.5 సంవత్సరంగా వీరు పడినటువంటి బాధలు, శ్రమ, వీరికి రావాల్సిన ఆదాయం వాయిదా పడ్డము, ఈ రకంగా పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని పనులంతా కూడా ఇప్పుడు నిర్విఘ్నంగా వీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఏళ్నాటి శని దోషం వెళ్ళడం వల్ల తృతీయ భావంలో శని వీరికి పూర్తిగా సహకరించడం వల్ల పనివారి సహకారం బాగా ఉంటుంది. అలాగా కుటుంబంలో కానీ కార్యాలయంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఇతరత్ర వ్యాపార రంగాల్లో పనిచేసే వారికి వీరి కింద పనిచేసే పనివారి యొక్క సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా ఈ సంవత్సరము వీరు పూర్తి చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే తృతీయ భావంలో ఉన్నటువంటి రాహువు మే 18 వరకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలంతా కూడా సానుకూలంగా ఉంటాయి. విదేశాలతో ఉన్నటువంటి సత్సంబంధాలు ఏర్పడతాయి. మీకంటే చిన్నవారి యొక్క సహకారం బాగుంటుంది. వారు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి మే 18 తర్వాత ఈ రాహువు కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల మకర రాశి వారికి అది ద్వితీయ భావం కావడం వల్ల ఈ రాహువు వల్ల కొన్ని సమస్యలు వీరు ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది. అలాగే అష్టమ భావంలో కేతు సంచారం కొనసాగుతుంది. ఈ కేతువు మే 18 తర్వాత అష్టమ భావంలో సంచరించడం వల్ల కాలసర్పదోష వీరికి ఈ మకర రాశి వారికి ఉంది. ఈ కారణం చేత తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండేటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ ద్వితీయ రాహువు అష్టమ కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంత దూరం వెళ్ళలేని వారు నిత్యం దుర్గారాధన చేయండి, శ్రీ సూక్తం చదువుకోండి, అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే నిత్యం గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, కొన్ని ఉలవలను పక్షులకు ఆహారంగా అందించండి. ఈ రకంగా చేయడం వల్ల కూడా ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు మే 14 వరకు వృషభ రాశిలో అనగా పంచమ భావంలో సంతరిస్తున్నాడు. పంచమ భావంలో గురు యొక్క సంచారం మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మీయుల సహకారంతో మరింతగా మీరు అభివృద్ధి పదంలో ముందుకు సాగే వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. నూతన చదువులు కానీ ఉన్నత చదువులు చదవడానికి కానీ అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరి మే 14 తర్వాత గురువు మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అది షష్టమ భావమైంది. మకర రాశి వారికి కాస్త గురువు ప్రతికూలంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ కారణం చేత దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ స్వామివారిని సందర్శించి స్వామివారికి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి. దత్తాత్రేయ స్వామివారి జీవిత చరిత్ర, గురు చరిత్రను మీరు 3 నెలలకు ఒక మారు సప్తాహం 7 రోజులు పారాయణం చేయండి. శనగలు స్వామివారికి నైవేద్యంగా సమర్పణ చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మరింతగా గురుబలం రావడానికి మీకు అవకాశం కనిపిస్తుంది. ఈ మకర రాశ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఏళ్నాటి శని దోషాన్ని తొలగించినప్పటికీ కూడా మీరు శనేశ్వర స్వామి దర్శనం కాకపోయినా శనివారం రోజు ఈశ్వరుని దర్శనం చేసుకుని ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించుకోవడం వల్ల జన్మరాశ్యాధిపతి అయినటువంటి శనివి మీకు అనుకూలించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు అనుకూలంగా ఉండడానికి ముఖ్యంగా భూములకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేటువంటి వారందరూ కూడా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి సుబ్రహ్మణ్య స్వామికి అర్చన కానీ అభిషేకం కానీ నిర్వర్తించుకోండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. మంగళవారం రోజు 1 కేజీ ఎర్ర కందిపప్పును
పేదవారికి దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల భూములు కొనుగోలు వల్ల కానీ, భూముల అమ్మకాల వల్ల కానీ, నూతన వాహనాలు కొనుగోలు వల్ల కానీ మీరు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే మకర రాశి వారికి అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సానుకూలత కోసం మీరు నిత్యం సూర్యాష్టకం చదువుకోండి, సూర్య భగవాను సందర్శించి నమస్కరించుకోండి. ఆదివారం రోజు గోధుమలను మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. శ్రీ విశ్వావసునామ తెలుగు సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం 50 నుంచి 60% శుభఫలితాలు కనిపిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపించే వాతావరణం కనిపిస్తుంది. ఈ నూతన తెలుగు సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5గా చెప్పడం జరిగింది. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరము ఏలినాటి శని దోషము వీరికి కొంత కనిపిస్తుంది. అనగా వ్యయములో ఉన్నటువంటి శని, జన్మరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ద్వితీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల వీరికి శని యొక్క దోషం వీరికి ఇంకా ఉంది. అనగా ద్వితీయ భావంలో శని సంచరిస్తున్నాడు. ఏలినాటి శని 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇంకా 3వ భాగం 2.5 సంవత్సరం వీరికి ఉంది అని మనకు అర్థమవుతోంది. ఈ రకంగా ద్వితీయ శని ఉన్నప్పుడు కుటుంబంలో ఒక రకమైన అశాంతికి అవకాశం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో పని, శ్రమ, ఖర్చులు అధికం కావడం, లాభాలు తగ్గేటువంటి వాతావరణం ఉంది. మీ మీకంటే కింద పనిచేసేటువంటి పనివారి యొక్క సహకార లోపం వల్ల కొన్ని పనులు ఆగిపోయేటువంటి దోషం కనిపిస్తుంది. ఆ కారణం చేత ఈ ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి నిత్యం శనేశ్వరి ఆలయానికి వెళ్ళి స్వామివారికి శనివారం రోజు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. శనేశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి. నువ్వులు నూనె సమర్పణ చేయండి. దశరథ కృత శని స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. అంత దూరం వెళ్ళలేని వారు శనివారం రోజు ఆంజనేయ స్వామి గుడికి కానీ లేకపోతే శివాలయానికి కానీ వెళ్ళి అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల కూడా మీరు కొంతవరకు ఈ ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక కుంభరాశి వారికి చతుర్థ భావంలో ఉన్నటువంటి గురువు మే 14 తర్వాత పంచమ భావానికి వెళ్తున్నాడు. ఈ కారణం చేత వీరికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు చతుర్థ పంచమ భావాల్లో పూర్తి సహకారాన్ని అందిస్తాడు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు. కుటుంబానికి సంబంధించినటువంటి మీరు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే సంతానం కోసం డబ్బుని, మీ సమయాన్ని వెచ్చించి సంతాన అభివృద్ధి కోసం పాటుపడతారు. ఆ రకంగా సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి ఈ సంవత్సరం ఎంతగానో అవకాశం ఉంటుంది. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కార్యరూపం తాలుస్తాయి. అలాగే కొంతమంది మంచి వ్యక్తులు, ఆత్మీయుల యొక్క కలయిక వల్ల మీరు సంతోషంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. అలాగే పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించి నూతన ఉద్యోగాలు కానీ ఉన్నత చదువులకు కానీ వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. మరి ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు జన్మరాశులకు వస్తున్నాడు మే 18 తర్వాత. అలాగే వారికి అష్టమ భావంలో ఉన్నటువంటి కేతువు సప్తమ భావానికి వస్తున్నారు. ఇది కూడా కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది కుంభరాశి వారికి. జన్మరాశిలో రాహువు, సప్తమైనటువంటి సింహరాశిలో కేతు సంచారం అనేటువంటిది. ఈ రాహుకేతు దోషం కనుక శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజను నిర్వర్తించుకోండి. అంత దూరం వెళ్ళలేని వారు నిత్యం దుర్గారాధన చేయండి, శ్రీ సూక్తం చదువుకోండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. అలాగే నిత్యం గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి. కొన్ని మినువులను, ఉలవలను కలిపి పక్షులకు ఆహారంగా అందించండి. ఈ రకంగా చేయడం వల్ల కూడా ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సానుకూలించడం కోసం సూర్యారాధన చేయండి, సూర్యాష్టకం చదువుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసే సూర్య భగవాన్ని 2 చేతులెత్తి నమస్కరించుకోండి. అవకాశం ఉన్నప్పుడు సూర్య నమస్కార ఆసనాలు చేయండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించండి. అలాగే ఈ కుంభరాశి వారికి తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు సానుకూలంగా ఉండడం కోసం వాహనాల విషయంలో మీరు మరింతగా ఆరోగ్యంగా మీరు ప్రయాణం చేయడం కోసం నిత్యం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించి ఆ స్వామివారికి ఎర్రటి కందిపప్పును నైవేద్యంగా సమర్పించండి. లేక ఎర్రటి కందిపప్పును మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల భూములు కొనుగోలు వల్ల కానీ, వాహనాలు కొనుగోలు వల్ల కానీ, భూముల వల్ల కానీ, వాహనాల వల్ల కానీ మీరు ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు, సౌఖ్యాన్ని పొందగలుగుతారు, మంచి లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వస్తున్నటువంటి శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరంలో 12 రాశుల వారికి వార్షిక ఫలితాలు అనగా సంవత్సర రాశి ఫలితాలు ఎలా ఉంటాయి? చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క ఈ నూతన సంవత్సరం వార్షిక ఫలితాలు. ఈ మీనరాశి వారికి ఈ నూతన సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1గా చెప్పడం జరిగింది. మీనరాశి వారికి మీనరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు తృతీయ భావంలో సంచరిస్తున్నారు మే 14 వరకు.
ఆ తర్వాత ఆయన చతుర్థ భావమైనటువంటి మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. సంవత్సరం అంతా కూడా మిథున రాశిలో సంచరిస్తాడు. ఈ రకంగా గురువు తృతీయ చతుర్థ భావాల్లో అనగా 3, 4 భావాల్లో సంచరించడం వల్ల గురుబలం మీకు 50 నుంచి 60% రావడానికి అవకాశం ఉంటుంది. ఈ గురుబలము ఈ రకంగా 3, 4 భావాల్లో గురు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైనటువంటి శైలిలో విజయాలు సాధించుకోగలుగుతారు. నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. లేకపోతే ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందగలుగుతారు. సమాజంలో మంచి గుర్తింపు కూడా తెచ్చుకోగలుగుతారు. మరి లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. జన్మరాశి శని ఏళ్ళనాటి శనిలో ఇక మీకు ఇంకా 5 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాలు మాత్రమే పూర్తయింది. ఈ కారణం చేత జన్మరాశిలో శని సంచారం మీలో ఒక రకమైనటువంటి సోమరితనాన్ని, ఒక రకమైనటువంటి ఒక బద్ధక స్వభావాన్ని అందించడం వల్ల మీరు కొన్ని కార్యక్రమాలు చురుకుగా నిర్వర్తించుకోలేకపోతారు. ఆ కారణం చేత మీరు కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు. వాయిదా వేయడం వల్ల ఆ రకమైన కొన్ని కార్యక్రమాలు అవి అనుకున్న సమయానికి జరగకపోవడం వల్ల కాస్త నష్టాన్ని చవిచూడాల్సిన వాతావరణం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో ఖర్చులు పెరిగిపోతాయి. సమయానికి రావాల్సిన పంట ఏదో విధంగా నష్టపోవడం జరుగుతుంది. ఆ వచ్చిన పంట నుంచి కూడా ఆదాయం లేక రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు ఇప్పుడు వ్యయంలోనికి వెళ్తున్నాడు. అలాగే సప్తమ భావంలో ఉన్నటువంటి కేతువు షష్టమ భావానికి వస్తున్నాడు. రాహు వ్యయంలో సంచరించే సందర్భంలో దురాశపరులు, అత్యాశపరులు, మోసం చేసే వ్యక్తుల పరిచయం వల్ల మీరు కొంత ధనాన్ని, కొంత సమయాన్ని, మీ ప్రతిభను కూడా మీరు ఏదో విధంగా వృధా చేసుకునే వాతావరణం కనిపిస్తుంది. కనుక ఈ రాహు సంచారం వల్ల ఈ సంవత్సరం మీరు మోసపోకుండా ఉండండి. మీ సమయాన్ని, అమూల్యమైనటువంటి మీ సమయాన్ని వృధా చేయకండి. ధనాన్ని వృధా చేయకండి. ఎవరికంటే వారికి మాటిచ్చి మీరు వారి చేత నిందలు పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. మరి మే 18 వరకు సప్తమ భావంలో ఉన్నటువంటి కేతు మే 18 తర్వాత సింహరాశిలోకి రావడం వల్ల అది షష్టమ భావం అయింది. కేతు ఈ సంవత్సరం మీకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు. కొన్ని రుణాలు మీరు తీర్చగలుగుతారు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మీకు మిత్రులుగా మారడానికి అవకాశం ఉంది. శత్రువుల మీద మీరు విజయాన్ని సాధిస్తారు. రుణ రోగ శత్రు విముక్తిని ఈ సంవత్సరం 6వ ఇంట కేతు సంచారం వల్ల మీనరాశి వాళ్ళు ఈ రకంగా మీరు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. మరి మీనరాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు సానుకూలంగా సంచరించే సందర్భాల్లో భూములు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన వాహనాలు కొనుగోలు చేస్తారు. అలాగే కొన్ని గృహాలు కొనుగోలు చేస్తారు. వ్యవసాయ భూములు కూడా కొనుగోలు చేస్తారు. ఈ రకంగా మీరు కొంత ఆదాయాన్ని, ఆస్తుల్ని పెంచుకునే పరిస్థితులు చేస్తారు. ఇవన్నీ నిర్విఘ్నంగా జరగడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. మంగళవారం రోజు సోమవారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించి కందిపప్పును పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. అలాగే మీనరాశి వారికి ఈ సంవత్సరం షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు కొన్ని సందర్భాల్లో సానుకూలంగా సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలు మీరు అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఉద్యోగులు నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు. లేకపోతే ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు రావడానికి తగిన పరీక్షల్లో విజయాన్ని సాధించి అర్హతను సాధించుకోగలుగుతారు. మరింతగా ఈ సూర్య భగవానుడు మీకు అనుకూలించడం కోసం మీనరాశి వారు కొన్ని గోధుమలను కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. నిత్యం సూర్యాష్టకం చదువుకోండి. సూర్య భగవాన్ని నమస్కరించుకోండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ మీనరాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ నూతన తెలుగు సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.